వాక్యమును మోయించు ప్రసవ వేదన పడుతున్న వారికి సహకరించేవారు దొరికితే కలుగుతుంది. ఇట్లాంటి వారికి చోటించేవారు సాటించేవారు దొరికితే కలుగుతుంది. దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని ఏర్పాటు కొరకు తమ జీవితంలో పరంగా పెట్టగలిగిన వారు దొరికితే కలుగుతుంది. ఇదంతా వాస్తవం కదా. కలిగే సంతోషం ప్రజలందరికీ వారు ఏ దేశం, భాష, మత విశ్వాసం కలిగిన వారైనా వారికి ఒక మధ్యవర్తి రాబోతున్నాడు. వారికి ఒక పస్కా పశువు దొరకబోతోంది. వారికి ప్రాయశ్చిత్తార్థమైన అమూల్య రక్తం సదాకాలం సరిపడ ఒకటే దొరకబోతోంది. వెలుపటి ఆవరణంలో మిగిలిపోయే మనిషిని అతి పరిశుద్ధ స్థలంలో మందస్సు మీద కరుణాపీఠ దగ్గరికి నేరుగా చేర్చగలిగి మనకు రాబోతున్నాడు. ఇవన్నీ ఒక్కరోజు ఒక అవతారంతో ఒక ఆగమనంతో జరిగిపోతాయి. తెలుగులో 2 సంవత్సరాల క్రితం ఒక పాట రాశారు. యుగ యుగాల నిరీక్షణ తెరపడిన రోజు, తరతరాల ప్రవచనాలు నెరవేరిన రోజు, దేవుడే నరుడై దీనుడై దిగి వచ్చిన రోజు అంటూ ప్రభుని నేను ఆరాధించాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంతోషమేమో కోట్ల మందికి, సర్వజనులకు, అన్ని కాలముల మానవులకి. ఇప్పుడు సజీవులు ఉన్న జనాభాయే 130-140 కోట్లు ఈ దేశంలో. ప్రపంచంలో 750కి పరిగెడుతోందట. మరి ఆదా మొదలు చచ్చిపోయిన జనాభా లెక్కేసుకుంటే అంత జనాభాకి, క్రీస్తుకు ముందు వారికి వెలుపటి వారికి కూడా సమానంగా ప్రాయశ్చిత్తం చేయడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చారు. ఇంత బలమైన కార్యం జరగడానికి, ఇంతమందికి సంతోషం కలగడానికి కొందరు బాధపడ్డారు. కొందరికి అసలు సుఖమే, సంతోషమే లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుచేత నేనేమంటున్నానంటే, అందరి సంతోషము కొరకు కొందరు బాధలు పడ్డారు. అది ఒకసారి జరిగి ముగించబడిన పరిచర్య కాదు. ఈనాటికైనా ఏనాటికైనా భూమి మీద మానవ జీవితం మనుగడ ఉన్నంత వరకు, ప్రభు రాకడ జరిగి సంఘం ఎత్తబడే వరకు, ఇతరుల సంతోషం కొరకు, అనేకుల సంతోషం కొరకు తమ సంతోషాన్ని పరంగా పెట్టి బాధలు పడడానికి ఇష్టపడి అప్పగించుకునే వారు కొందరు ఉంటే తప్ప మహా సంతోషం అన్నది ఎప్పటికీ ఎవరికి సాధ్యం కాదు, సాకారం కాదు. ఆ మాటలు చదువుకొని తెగ సంతోషపడిపోయి తెగ తినేసి కాస్ట్లీ బట్టలు వేసుకొని వెండి బంగారాలు వేసేసుకొని మై మర్చిపోయి మనం సంతోషపడటం క్రైస్తవ్యమా? శ్రమలో, చీకటిలో, శాపములో, పాపములో ఉన్న ప్రజల సంతోషం కొరకు మన సంతోషాలు, ఆనందాలు, సుఖాలు త్యాగం చేసి బాధపడి వారికి సంతోషాన్ని కలిగించడం క్రైస్తవ్యమా? క్రిస్మసా? ఇప్పుడు బైబిల్ చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది అసలు? క్రీస్తు ప్రభు రెండవసారి మరలా రాబోతున్నటువంటి శుభ తరుణములో ఉన్న మనం 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయిన మొదటి రాకడ గురించే ఇంకా బాజా భజంత్రీలతో నాట్యాలు ఆడుతుంటే, 2 చెవుల మధ్య కూర్చున్న వ్యవహారమేనా అసలు? మొదటి రాక విషయమై నాట్యమడుట, వాయిద్యములతో సంరంభాలు చేయుట ఎంత సమంజసమో, రెండవ రాకడ కొరకు అంతగా గుండెలు బాదుకుంటూ వస్త్రములు చింపుకొని పశ్చాత్తాపముతో సిద్ధపడుట అంతకంటే అవసరం కదా. ఒంటి మీద తెలివిలేని క్రైస్తవం చేయడం ఎలాగండి? సూటిగా, స్పష్టంగా ఒక దైవ సేవకుడిగా, మీ సహోదరుడిగా ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రజలందరికీ మహా సంతోషము కలగాలని కొందరు బాధలు పడ్డారా లేదా? మరి మీ స్వజనుల కొరకు, మీ గ్రామం కోసం, మీకు అప్పగించబడ్డ ప్రాంతంలోని ప్రజల కోసం
రాష్ట్రం కోసం, దేశం కొరకు నువ్వు ఏ సంతోషం వదులుకున్నావు, ఏ ఆనందం వదులుకున్నావు, ఏ సుఖాన్ని వదులుకున్నావు ఒక్కటి చెప్పగలవా సాక్ష్యంగా? ఏ పొందుకున్నావో చెప్పడానికి సాక్ష్యం? వేషులు, సుంకరులు, జారులు, పాపలు ఉన్నారు. దానికి నువ్వు ఒక దైవజనుడిగా సాక్ష్యం ఎందుకయ్యా? మాట్లాడడానికి రోషం ఉండాలి ఎవరికైనా. పొందుకున్న మేలును గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రతి పాప దగ్గర ఉన్న సాక్ష్యం. ఎందుకంటే నీతిమంతులు కాదు, అనీతిమంతుల మీద కూడా వర్షమును, కృపను కుమ్మరిస్తున్న దేవుడు ఆయన. పొందిన మేలును గురించిన సాక్ష్యములు జన సమూహములు అత్యధికంగా చెప్పగలరు. ప్రభు కొరకు వదులుకున్న సాక్ష్యం అపోస్తలులు మాత్రమే చెప్పగలరు. నమ్ముండాలి మాట్లాడడానికి. క్రైస్తవ్యం అంటే ఆయాచితంగా పడిపోయే వరాలు ఏరుకొని తినేవాడు ఫలాల గురించే మాట్లాడతాడు. వరము దేవుడు ఇచ్చేది, ఫలము నీవు ఇవ్వాల్సింది. ఎప్పుడు ఆయన ఇచ్చిందే చెప్తే నేనేది హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, వెర్రి మురగా ఎగరేయడం కాదు. ఆ క్రిస్మస్ ఆనందం అనేకులకు వచ్చినట్లుగా తమ జీవితాల పరంగా పెట్టినవాడిని జ్ఞాపకం చేసుకోవద్దా? అరే, కోటి ఆశ్రతున్న పెళ్లి కూతురు రేపో బాబా పెళ్లి జరగబోతుందని అందమైన కళలతో, ఊహలతో కుటుంబంలో సిద్ధపడిపోతున్న ఒక యవనస్తురాలు, ఆల్రెడీ ప్రధానమైపోయిన పిల్ల, కానీ సంబంధాలు చూడకముందే, ప్రధాన ఊహముందే బిడ్డ నీ పట్ల దేవుని సర్పం అంటే అలాంటి ఆంక్షలు, ఊహలు లేకుండా సర్దుకోవటం, అట్టు పెట్టుకోవటం ఎవరికైనా ఒకవేళ సాధ్యమేమో. But it was widely spread news to everybody. She got engaged with that person going to be married. So ఈ వ్యక్తికి ఫలానా వ్యక్తితో ప్రధానమైన రేపో బాబా పెళ్లి, రెండు కుటుంబాల్లో సంబంధాలు, సందర్భాలు, పండుగలు, ఇల్లు వాకిలి రూపురేఖలు మారిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఒక దైవజనుడు వచ్చి, వివాహం అవ్వలేదు కానీ ముందు నువ్వు గర్భవతి అవ్వలేదు అంటే ఎవడండి భరిస్తాడు? ఏం పిచ్చిదా మరియమ్మ? మరియమ్మ అమాయకురాలే కాదు, తెంగరదేం కాదు. సంపూర్ణ జ్ఞానము కలిగి, ఆత్మ కలిగి, అవగాహన కలిగి, స్పృహ కలిగి ఉన్న ఒక ఆత్మపూర్ణమైన వ్యక్తి అనే సంగతి ఎవరికి అనుమానం అక్కర్లేదు. యూదయలో కొండలకు పరిగెత్తి సెలవులో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మను చూసి వందనవచనం చేసింది. దగ్గర మొక్కదేం కాదు, వందనవచనం చేస్తుంది. నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చిన యావాకు తటస్థించిందని ఆమెను మురిసిపోతూ ఉంటే పిచ్చిదంగా సంబరపడలేదు. అమ్మాదేం లేదమ్మా, ఆయన తన దాసులను దినస్థితిని కటాక్షించాడు, ఆయన నాకు కూడా రక్షకుడే అని మాట్లాడి ఒక ప్రత్యక్షత నా ఆనందంలో కలిసిపోయి దగ్గర మాట్లాడాల. ఒక ఆత్మపూర్ణ స్థితి మనం చూస్తాం అక్కడ. అంత తెలిసిన అవగాహన కలిగిన ప్రత్యక్షమైన వ్యక్తి ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ప్రజలు మాట్లాడే మాటల గురించి అవగాహన లేని మనిషి. నానాటికి పెరుగుతున్న గర్భాన్ని చూసి ఆక్షేపణ చేస్తారని ఊహించలేని మనిషి. మనకి ఏమి తెలియదండి. మరి దేవదూత కనబడి గాబర పడిపోయి ఊరేశారండి. ఏమో వల్ల ఇది అటు జరుగుతుంది మరి సీరియస్గా ఎలా జరుగుతుంది? తన వల్ల ఎక్కడ ఇది ఎలాగో జరుగుతుంది? పురుషులు ఎరుగలదానే ఆస్పృహలో స్పష్టంగా మాట్లాడేది. అమ్మాయికి పరిశుద్ధాత్ముడు చేస్తాడనేసరికి అయితే సరే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు చేస్తాడమ్మా అనేసరికి అయితే నీ మాట చూపడం జరుగుతుంది కాకని ఇష్టపడి సమర్పించుకొని అప్పగించుకొని మహాజలముల మీద వినబడుతున్న దేవుని వాక్యములు, సర్వ ప్రపంచమును పుట్టించిన దేవుని వాక్యములు శరీరముగా మారడానికి, పిండముగా మారడానికి తనలోనికి చేర్చుకుంది, ఆహ్వానించింది. మరి తప్పడవ చెప్పు నిలబడి ఏమేమి చేర్చుకున్నావు, ఏమో వదిలేసుకున్నావు, ఏ ఉపదేశాన్ని చేర్చుకున్నావు, ఏ గద్దెమును చేర్చుకున్నావు, ఏ శిక్షను చేర్చుకున్నావు, ఏ దిద్దుబాటును చేర్చుకున్నావు, ఏ సుఖాన్ని వదిలేసుకున్నావు, ఏ ఆనందాన్ని త్యాగం చేశావు, ఏమీ లేవు.
వ్యక్తిగత దోషానికి నిందలకు పాల్పడలేదు. నీవైనా నేనైనా ఎవడైనా ఎక్కువేం కాలేసుకున్నాడు. ఏదో 4 మాటలు చెప్పుకొని సరదా పడిపోయి కేకులు తినేసి బిర్యానీ తినేసి మత్తులమై పడుకుంటాం. ఏంటంటే అంతవరకు సమీపిస్తున్నప్పుడు ఆశ్రమం జరుగుతున్నాయి, తెగులు బయలుదేరిపోయి ప్రార్థన జరుగుతుంది. తెగులు తర్వాత వచ్చేది ఘోరమాటమే. ఇంకేం నీకు తెలిసింది? ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? మన సంతోషాలు, మన సుఖాలు, మన ఆనందాలు కొన్ని త్యాగం చేసిన ప్రజలందరికీ మహా సంతోషం కలగడానికి, రక్షణ కలగడానికి ఏదో ఒకటి త్యాగం చేసే సమర్పణకు రావద్దా? ఒక రాత్రి త్యాగం చేయలేనుడు, ఒక పూట తిండి త్యాగం చేయలేనుడు, తన జీవితంలో మనుషులందరికీ ఉన్నటువంటి సుఖాల్లో ఏదో ఒకటి త్యాగం చేయలేనుడు, కాస్త సౌందర్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేయలేనుడు. బాధపడుతూ ఒక మాట అంటారు. అలాంటి పాస్టర్లను చూస్తే ఐఎమ్ సారీ, బాధపడకండి, అయ్యా ఇక్కడ ఆరాధన గుళ్ళకి గుడ్డు కొట్టుకుంటుందే వాళ్ళు ఇంకా బెటర్ అంటారు. ఆడబిడ్డలు తమ సౌందర్యాన్ని త్యాగం చేసి వస్తున్నారండి తమ నమ్మకం విశ్వాసం కోసం. రోషం ఉండాలి. ఒక ఆడపిల్ల గుడ్డు కొట్టి చూడటం చెప్తుంటే ఎంత చిన్నతనంగా అనిపిస్తుందండి. అదే సిగ్గుపడుకుంటూ వెళ్తున్నారు. వేరే ఈ పూసుకునే కూడా పూసుకోకుండా మారకుండా చేకి వాక్యాలు చెప్తున్నారు. అమలో పాశ్రమలన్నీ మంది బొమ్మ దగ్గర గుడ్డు కొడుతు నీకు నై కాదు, ఓ పాశ్రమా నై కాదు. తమ అందాన్ని, కనీస సౌందర్యాన్ని త్యాగం చేసేసారండి దేవుడి కోసం. అలా చేస్తే దేవుడు కృప వస్తుందేమో, దేవుడి కరుణ వస్తుందేమో వాళ్ళ ఆశ, వాళ్ళ విశ్వాసం. నీ విశ్వాసం నువ్వేం చేసావు? అన్ని ప్రభు చేసేసాడు. మనకు టెంపరే మిగిలి ఉంది. పుట్టిగా జాబ్ సెట్ లేకుండా చేసే పని ఏంటంటే తినేది చేస్తున్నారు. ఇలాంటి క్రిస్మస్ కంటే ఎక్కువ తినేయాలి, అర్ధరాత్రి తినేయాలి, 5 నిమిషాలు తినే, ఏ గొప్పకేలా తినేయాలి. ఎట్లా 1 గంటకి తింటుంటే క్రిస్మస్ కదా అర్ధరాత్రి కొమ్మల పళ్ళు అందరూ తినేస్తున్నారు. కేరళ పట్టి పట్టేది పట్టేది తిరుగుతారు కొమ్మలు కేరళ అడిగారు. చేశారు నాకు అడిగారు, ఎందుకు అర్ధరాత్రి పెట్టుకుంటారు, బాధపడతారు కదా. నేను ఏంటి అడిగాను అంటే ఇంటికి వస్తే ఆ కేరళ పార్టీ పేరు మీద అర్ధరాత్రి ఏం పెట్టలేదని బాధపడతారని ఈయన పెట్టాడు, బాధపడతారు. పెట్టకపోతే ఆవిడ బాధపడతాడు, తినకపోతే బాధపడతాడని ఇంటి చేశాడు. ఇవన్నీ మనకు తెలియదు. మన వల్ల ఇస్రాయేల్ ప్రజలు రోజు బ్యాగ్ ప్రతిరోజు మన అంటున్నారండి. రాత్రులు ఎప్పటి కడుపు తలమన్న తగ్గిస్తాం. ప్రతి పగలు మేఘ మన మీదకి వచ్చేసి చెమటకుండా రెక్కల మీద ఆయన మోసుకెళ్ళిపోయాడట. ఇంత సుభిక్షంగా సంక్షేమంగా వారి యాత్ర జరుగుటకు తన దినములన్నిట ఆయన ఉగ్రతను భరించుకునే మోసే బతికాడట. ఒక్కడు 30 లక్షల మందికి ఒక్కడు. నాకు తెలియని ఆ వచ్చిన 90వ కీర్తన నాకు ప్రత్యక్ష పరచబడని కాలంలో మోసే హాయిగా ముఖమ్మకి దేవుడు కూర్చొని మేఘంలో కూర్చొని మాట్లాడతాం. మేఘ మీద రావడం అసలు అంత భాగ్యవంతుడు ఎక్కడ ఉంటాడు. రోజు మేఘమే, రోజు అగ్నిస్తాము. నీ మహిమను అనుభవించు నేను ఆ దినములన్నీ కలిపితే అని రాస్తాడు అనుకున్నాను నేనైతే. అక్కడ ఫీల్ అది రోజు బ్యాగ్ కింద అత్తపాటు కొండెక్కిపోవడమే, ఒక ముద్ద మాట్లాడుకోవడం, ఎదురు కూర్చోవడమే, మేఘలకు ఎక్కడమే. ఎవడో భూమి మీద అంతకాలం భాగ్యవంతుడు అని నేను ఎప్పుడు మోషే గారి సాక్ష్యం చెప్పవస్తే నీ మహిమను అనుభవించు నా దినములు నీవు కలిపితని చెప్తాడు అనుకున్నాను. 91 రాశాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములని కలిపేశాడు. రోజు బ్యాగ్ కింద బతికిపోడు, రోజు కొండెక్కిపోడు, ఉగ్రతను భరించాడా? ఈ దినబాబు మాటను చూస్తే నీ ప్రజలు లోపల క్షణ మాత్రం వస్తే చనిపోయినా అంటే ప్రతిరోజు ఒకడు ఏదో రకంగా దేవునికి ఆగ్రహం పుట్టించే మందే ఉంది 1,00,000 మందిలో. ఆయన దుష్టత్వం
అంతా మనం చూడాలి, ఎంత నిష్కలంకలేడు. ఆయన నిర్దోషిని పొరపాటు కూడా దోచినట్టు, దోషి నిర్దోషి అనుకున్నాడు. వచ్చేస్తలే పట్టుకుంటున్నా ప్రతిరోజు కట్టుబాటు. అయ్యయ్య నేను మాట్లాడతాను, నేను చెప్తాను, నేను దిద్దుబాటు, నేను సరి చేస్తాను, నేను శుద్ధీకరిస్తాను, నీ దండం పెడతాను, వద్దు ఏమన్నా ఇదే పని. ఒక రోజు నా దేవుడి ఆనందపడిపోయి మురిసిపోయి వీళ్ళందరూ సాగుబట్టి నీకు ఇచ్చేద్దాం తీసి నీకు నీ పిల్లల కంటే ఆగు నా పిల్లలకి బాగానే ఉండదు, కానీ ఆ దేవుడు ఐగుప్తులు తెచ్చాడు కానీ వాళ్ళకి చేర్చలేకపోయి అంటారు. నీకేం మహిమ వస్తుంది? అలాంటి పనులు చేయకు, కంగారు పడి మురిసిపోవడం దేవుడు ఎంత సంతోషపడిపోతాడు. అమ్మోయ్ నా దేవుడు తీసుకుంటారు. తనకు ఒక స్వాస్థ్యం రావడం, తనకు ఒక దేశం రావడం, ఓన్లీ తన ఫ్యామిలీకి దేశం మొత్తం. నిజానికి సూది మనం మోపే ఛాన్స్ లేదు దేశంలో మోసింది. కారణం ఏంటి? లేని గోత్రం గుడికప్పని వెళ్తే ఒక దేశంలోకి వెళ్ళా, ఆ చుట్టూ పాకలేసి ఉండలే. ఇజ్రాయెల్ దేశంలో సూది మనం మోపే ఛాన్స్ లేని ఈ దేవికి దేశం మొత్తం తన ఫ్యామిలీకి రాసి ఇచ్చేస్తారంటే ఎగిరి గంటే హల్లెలూయా యాక్టివ్ జీసస్ ని చెప్తాం ఆమేన్ అని తెలిసి నాగేశ్వరరావు అలాంటి పని ఏమంటారు రేపు జనం? ఆ దేవుడు తీసుకొచ్చాడు కానీ శాస్త్రలేకపోవడం వచ్చేసా కృష్ణుడు. నీకు మహిమ రాదే బాబు, నాకు బాగానే ఉండదే. మనకి ఆయనకి మహిమ వస్తే రాకపోతే మనకి బాగుంటుంది సార్. చాలు గట్లయితే పక్కతే నిత్య పూర్వం వచ్చింటే బేమచ్చమే ఓకే కనపడి చేస్తున్నప్పటికీ అంటే ఆయన మహిమ రాకపోయినా పర్లేదా, మనకు బాగుంటే చాలా ఈ ఫోటోలు తీసుకుంటాడు. ఒప్పుకున్న పర్వాలేదు ఇప్పటికీ ఈ చర్చి జరపడే చాలా ఉన్నది. ఒప్పటిదే తింటే నా మీద పెడతారు గొప్ప మేటర్ అంత వేసేది కదా అప్పటికి. గొడవ వేసుకుంటే నన్ను ముఖ్యం ఉంది, నేను మొత్తున్నాను కదా. $30 లక్షల రక్షణ కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం బాధపడతానే ఉన్నాడు. ఎవరన్నా ఆలోచించాలి. ప్రజలందరూ తనకు అందమైన పెళ్లి, ఆరోగ్యకరమైన కుటుంబ జీవితం, ప్రజలందరూ మధ్యలో మంచి సాక్ష్యం, కన్న తల్లి చేత కూడా ప్రసవేద సమయంలో ఇంత ఆత్మ పొందలేకపోయింది. కష్టం. కనీసం తల దగ్గర కూర్చొని తల్లి మీరు బిడ్డ ప్రార్థన చేద్దాంలే అనే దిక్కు లేకపోయింది, ఆడ తోడు లేకపోయింది. ఆ కష్ట సమయంలో ఎంత బాధండి. ఈరోజు డాక్టరా ఇంకేమైనా వైద్యం చేసినోడా? యోసేపుకి ఏం తెలుసండి? సాయపడ్డాడు. మరలా పురుగు తోడు లేక అన్ని తానే చేసుకోవచ్చు. పిల్లడికి ఏమొచ్చు, ఏం తెలుసు? ఇలా అందరూ ఎందుకు బాధపడిపోయారు? సుమయోను మహా గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఎవరైనా ఆయన చేతులు పెట్టి పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, ఆయన చేతులు పట్టించాలని కోరుకుంటారు. అంత గొప్ప దైవజనుడికి ఆయనకి సుఖం లేదు. పండు వృద్ధాప్యలోకి వచ్చేసాడు. రోజు తెచ్చుకొచ్చి చూడండి, ఏ పిల్లలు పట్టుకొచ్చినా ఈ ఇతరేమో విమోచకులు, ఇతరే రక్షకులేమో ఇది తీసుకుని పేరు పెట్టేద్దాం, ప్రార్థన చేద్దాం, చూస్తుంటాడు. ఎవడం రోజు తెచ్చుకొచ్చేది పద్ధతి ముసలు పొద్దులు లేచి ఎవరో ఒకటి చేతిలో పెడతారు. రోజున ఆ రోజు దాన్ని వచ్చేసింది. ఆనందం తట్టుకోలేకపోతున్నాడు పెద్ద మనిషి. నాదా నీ దాసుని సమాధానంగా పొడించగలరు, నీ రక్షణ కళ్ళారా చూశాను. ఇక చాలు. సుమారు 84 సంవత్సరాలుగా వయసు 100 సంవత్సరాల పైచిలుకు స్థితిలో ఒక తల్లిగారు గుళ్ళో పెట్టి తెగడి చేస్తున్న రాత్రి 104 సంవత్సరాల వయసు నా క్యాలిక్యులేషన్కి. అప్పటికి 84 ఇయర్స్ వచ్చి సుమారు ఉపవాసాలు ప్రత్యేకంగా చేస్తున్న మంచి. ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నామే అవకాశమా? ఇస్రాయేల్ విమోచన కూడా వద్దని చెప్పారండి మా భారత గారు. 84 ఇయర్స్ ఒక అంశం లేదు తల్లిగారికి.
ఇంటికి లేదు, సుఖం లేదు, గుల్లబడి వేసాను గురువని. ఏంటంటే ఇజ్రాయల్కి మనుషులు వస్తారు, ఇప్పుడు వస్తారు ప్రభు, ఇప్పుడు పంపుతాం ఆయన, మా ప్రజలు నశించిపోతున్నారు ప్రభు, నరకానికి వెళ్ళిపోతారు, విమోచకులు కావాలి ప్రభు. ఇంకొక విషయమే లేదు, సుఖపడ్డావాలి ఎవరా పరిశుద్ధుల పేరులో వాళ్ళకి పేర్లు చెప్పు. కొన్ని మనసుకు వచ్చేద్దామా? అబ్రాహం సుఖపడ్డా? అంత చెప్పండి. ఇస్సాకు సుఖపడ్డా? మౌనం ఎందుకు? ఈ సుఖం గురించి ఎవరు అడుగుతారు కదా, చెప్పండి. మరి యాభై వదిలే పెద్ద పెద్ద మేమందరూ వదిలే. మరి యోసేపు సుఖపడ్డా? పడ్డా. ఏలియా సుఖపడ్డా? దేవుని కొరకు పోరాటం అప్పుడు చేసిన దాన్ని సుఖపడ్డా? ఇర్మియా సుఖపడ్డా? హెచ్కే సుఖపడ్డా? దానియేలు సుఖపడ్డా? సుఖ సంతోషములతో ప్రతి వాగ్దానం పట్టుకోవాలి. ఎలా వచ్చేస్తుందా? ప్రజల సుఖం, ప్రజల సంతోషం, ప్రజల ఆశీర్వాదం. కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబం చాలా బాధపడ్డాయి. ఆనందించే బ్యాచ్లో మిగిలిపోదామా? ఆనందాలు పంచడం కోసం త్యాగం చేసి గుంపులో పడతామా? అదొకటే యాక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని మన భాషలో చెప్పిన గ్రౌండ్ లో దిగి సిక్సర్లు సెంచరీలు కొట్టే బ్యాచ్ లో ఉందమ్మా. స్టేడియంలో కూర్చొని ఓ సఫర్ కొట్టే బ్యాచ్ లో ఉందా? ఈ సొక్క ఎక్కిస్తుంటాడు, ఇటు తిరిగి వెళ్తుంటాడు, ఇటు ఎంత వస్తుందా? 3,000 నుంచి 5,000 రాసి గంట ఎక్కడో పెట్టాను స్టేడియం. పోలీసుడు కొట్టేస్తున్నాడు తల్లి. ఇది ఆనందం చూసి నాన్న సాగులు తెచ్చి ఇంటికి వెళ్ళినప్పటికీ ఇంట్లో కొమ్మలు మొత్తం తిరగేసి ఉంటారు చూసి వీడి కోసం. ఇది తెలిసిపోయి ఏం చేశాడు? ఆడు బ్యాగులు కట్టుకుని అన్ని కట్టుకుని వస్తాడు. ఇటు పెట్టి పెట్టి పడిపోతాడు. ఒక్క 0 5 క్లాస్ అయిపోతాడు. ఆవిడ డబ్బులు ఆ టోప్ పెట్టుకుంటే డబ్బులు, బూట్లు వేసుకుంటే డబ్బులు, చొక్క వేసుకుంటే డబ్బులు, అన్ని డబ్బులే. మరి ఎవరికన్నా ఒక్కరు గ్రౌండ్ లో కూర్చోనుకుంటారా బాబు? షెడ్యూల్లో కూర్చొని సపోర్ట్ ఏముంటుంది? వచ్చింది అంటారు కదా, ఏ రేపు 1,00,000 మంది బ్యాచ్లు ఉంటాయి. షెడ్యూల్కి ఎక్కి నువ్వు ఇరగాయలు కొట్టేసి సపోర్ట్ కొట్టేసి అది గట్టిగా బాధిస్తే బాల్ వచ్చి బొరగా పడిపోతాం. తెలివి 1,00,000 మంది కొట్టేసుకోవడం అంటే దమ్ము దాచుకుంటే దమ్ముతో దిగి సెంచరీ కూడా చూపించాలి. పుట్టప్పుడు నుంచి ఆ బ్యాచ్లో ఉన్నాం. పాస్టర్ ఇంకొకటి బ్యాచ్ ఇంకానే ఆశీర్వాదాలు పొందే బ్యాచ్, ఆ దీవెనలు పొందే బ్యాచ్, డబ్బులు పొందే బ్యాచ్, గ్యాలరీ బ్యాచ్. ఇట్లా పిచ్ మీదకి వచ్చి కొట్ట సెంచరీ దమ్ముంటే అది క్రైస్తవ విశ్వాసంగా ఉన్నప్పుడు రక్షణ పొందిన కొత్తలో తినే బ్యాచ్. పాస్టర్ కూడా తినే బ్యాచ్ దరిద్రమని కోసం ఉండద్ద బతుక్కి. ఒక విదేశీ పత్రికలో అన్ని 0 కొట్టేసామనుకో 2 సార్లు తీసుకెళ్తారు నిన్ను. సెలక్షన్ కంప్యూటర్ ఉంటుంది, ఎప్పటికప్పుడు తప్పించేస్తాయి. భక్తులు అందులో ఉందాం అనుకుంటున్నాం. ఏదైతే హ్యాపీనెస్ కోసం త్యాగ తినేస్తాం కాదు. ఒప్పుకోసేస్తాను 5 చొక్కాలు వేసేసుకొని తుళ్ళు పెట్టేసుకొని చచ్చిపోతాం కాదు. అవి ఏంటి మనకి అందరి సంతోషం, కొందరు బాధపడ్డారు. ఆ బ్యాచ్ లో కొందరం నిత్యానందం, శాశ్వత ఆనందం పొందడానికి ఇక్కడ శ్రమ పడతాం. క్రిస్మస్ ఆనందాలు ప్రజల్లో కూర్చున్నట్టుగా మనం ప్రయాసపడతాం.